విశాఖ రైల్వే మైదానంలో నేడు నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా చైతన్య సభకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రే హౌండ్స్, ఆక్టోపస్ తదితర ప్రత్యేక దళాలను కూడా రంగంలోకి దింపారు. బందోబస్తులో పాల్గొనే వారి సంఖ్యను 2460కి పెంచారు. సభకు 50,000 మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. శశాంక్ మోహన్, విశాఖ పర్యటనకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ప్రధాని ఏ సమయంలో రాబోతున్నారు? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, దేశ సరిహద్దుల సంగతి ఏమో కానీ తెలుగుదేశం సరిహద్దులు మాత్రం బీజేపీకి కొంత ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేసేలాగా ఉద్యమాలు చేయాలి, మోడీ హఠావో, మోడీ రాకుండా చూడండి, మోడీ సార్ గో బ్యాక్, ఇలాంటి నినాదాలతో గత 3-4 రోజుల నుంచి కూడా తెలుగుదేశం శ్రేణులు, అలాగే తెలుగుదేశం అనుబంధ సంఘాలు, తెలుగుదేశం మిత్రపక్షాలు ఇవన్నీ కూడా విశాఖ వేదికగా రకరకాల ఆందోళనలు చేస్తున్నాయి. అయితే మొన్న పీయూష్ గోయల్ జోన్ ప్రకటించటం, భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేసి ఉగ్ర శిబిరాలను మట్టుపెట్టడం, అలాగే ఆ తర్వాత ఒక పైలట్ ని పాకిస్తాన్ బందీగా చేయటం, అది మళ్ళీ ఒక అంశంగా తీసుకుని ఒక పైలట్ ని అనవసరంగా మీరు బలి చేశారు పాకిస్తాన్ కంటే నిన్న సాయంకాలానికి అది కూడా క్లియర్ అయిపోవడంతో మోడీకి అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గాని మిగతా వారు గాని మిగతా హామీలు నెరవేర్చిన తర్వాతే రండి అంటూ బహిరంగంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నిర్దేశం చేశారు, ఈ రోజంతా ఆందోళనలు చేస్తూ ఉండండి అని. అదే నేపథ్యంలో ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3-3:30 గంటల వరకు కూడా రకరకాల ఆందోళనలు చేయడానికి తెలుగుదేశం శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున బలగాలను మోహరించారు. అయితే మరో వంక ప్రధాని వస్తున్నారు కనుక అధికారులు, ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ మొత్తం అందరూ కూడా ఏర్పాట్లు పర్యవేక్షించి ఆయనకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. ఇప్పుడు సభ జరుగుతున్న రైల్వే గ్రౌండ్ జాతీయ రహదారికి చాలా దగ్గరగా ఉంటుంది కనుక జాతీయ రహదారి మీదుగా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి దాదాపు 5-6 కిలోమీటర్ల దూరంలో ఈ వెన్యూ ఉంటుంది కనుక ఆయన ఎయిర్పోర్ట్ లో దిగి నేరుగా వచ్చి సభలో పాల్గొని వెళ్ళిపోతారు. సాయంత్రం 5 గంటల నుంచి సభ మొదలవుతుంది అంటున్నారు. ఇంకొక అరగంట లేట్ అయినా 5:30కు ముందుగా నాయకుల ఉపన్యాసాలు మొదలవుతాయి. మోడీ ఉపన్యాసం ప్రారంభం అయ్యేసరికి రాత్రి 7:20 అవుతుందంటున్నారు. ఆయన ఎంతసేపు ప్రసంగిస్తారో తెలియదు కానీ దాదాపు 8 గంటలకు మళ్ళీ ఆయన వెనుదిరిగి ఢిల్లీకి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. మోడీ రావటం ఢిల్లీ నుంచే, తిరిగి వెళ్లటం ఢిల్లీ నుంచే. విశాఖ సభ ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది. ఈసారి కూడా వాయిదా పడుతున్నాం. ఒకవేళ పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు కొనసాగితే ఈ రోజు సభ కూడా జరగకపోవచ్చు అనుకున్నారు. కానీ నిన్నటితో ఉద్రిక్తతలు సడలాయి. అభిని విడుదల చేయడంతో మొత్తం ఒక బోర్డర్స్ లో కొంత టెన్షన్ సడలినట్లుగా కనిపిస్తోంది కనుక మోడీ దీని మీద చేస్తున్నారు. అలాగే గుంటూరు సభకి వైకాపా శ్రేణుల్ని తరలించారంటూ కూడా ఆరోపణలు చేశారు తెలుగుదేశం నాయకులు. అక్కడ కూడా బెలూన్లు కానీ జెండాలు కానీ ప్రదర్శించారు. అక్కడ పగలు సభ కనుక కొంత ఆందోళన చేయగలిగారు. ఇక్కడ సాయంకాలం సభ జరుగుతుంది కనుక పగలే వీళ్ళందరూ ఆందోళనలు చేస్తున్నారు. ప్రధానంగా మొన్న జోన్ ప్రకటించినప్పుడు అందరూ హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశంతో సహా. కానీ నిన్న ఉదయానికి కొంత టోన్ మార్చి జోన్ లో వాల్తేరుని వెడగొట్టారు, అలాగే ఆర్ఆర్పి లేదు, ఇక్కడ ఇలాంటి సౌకర్యాలు లేకుండా జోన్ ఇస్తారా అంటూ విమర్శలు చేయటం ద్వారా రాజకీయంగా, పొలిటికల్ గా మోడీ విశాఖకు గాని ఆంధ్రప్రదేశ్ గాని ఇచ్చిన జోన్ ప్రాధాన్యతను తగ్గించే పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా కూడా రాజకీయంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా మోడీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు మీద చాలా గట్టి ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు, సంధిస్తున్నారు. వీటన్నింటినీ కూడా జాతీయ మీడియా ప్రముఖంగా ప్రసారం చేస్తోంది. లోకల్ గా ఉన్న అనుకూల మీడియాలు ఎంతగా ప్రసారం చేయకపోయినా జాతీయ మీడియాలో ఇదంతా చర్చనీయాంశాలు అవుతుండటంతో చంద్రబాబు నాయుడు కొంత ఇరకాటంలో పడుతున్నారు. కనుక ఇప్పుడే ముందే ఆయన తన రాజకీయ అనుభవం అంతా రంగరించి మోడీ సభ విజయవంతం అయినప్పటికీ దాని ప్రభావం రాజకీయాల మీద లేకుండా చూసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నిజానికి భారతీయ జనతా పార్టీ బలం పెద్దగా లేదనే చెప్పుకోవాలి. ఉన్న బలాన్ని కూడా తీసేసేలాగా తెలుగుదేశం పావులు కదుపుతుండగా ఈ జోన్ ఆధారంగా కనీసం విశాఖ ప్రాంతంలో గట్టి పట్టు సాధించడం కోసం భారతీయ జనతా పార్టీ మోడీ సభల మీద ఆశలు పెట్టుకుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ శశాంక్ మోహన్.